జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రటరీ ఈయన. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు మరి అతి తక్కువ సమయంలోనే ప్రొద్దుటూరు విజిట్ చేస్తాము, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయమని మొన్నటి దినం మాకు తెలియడం జరిగింది. అయితే ఇది కార్యకర్తల సమావేశమైనప్పటికీ కూడా పెద్ద బహిరంగ సమావేశమైనా కూడా మేము వెంటనే మనకు చాలా రోజులైంది, 2 సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాలకు మరి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని ప్రాంతాలకు పోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలో భాగంగా ఈ లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కొన్ని ప్రాంతాల్లో పోయి అక్కడ పరిస్థితులను అభివృద్ధిని సమీక్షించి ప్రజలతో కలవడం జరిగింది. కాబట్టి ప్రొద్దుటూరు ప్రాంతానికి మనకు ఇక్కడికి ఇప్పుడు ఎవరు రాలే. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తి అయినప్పటికీ కూడా మనకెవరు ఉన్నత స్థాయి పార్టీ నుంచి ఎవరు రాలే. పార్టీ స్థాయి నుంచి ఇప్పుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని పార్టీ 2 సంవత్సరాలలో మన పార్టీ పరిస్థితి ఏమి, మనం ఇంకా మనం ఏం చేయాలా, ప్రభుత్వంలో ఇప్పటికే మన ఉండబడిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, వారి ప్రజలందరూ అన్ని కూటమి ప్రభుత్వం చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ వాళ్ళకి అందుతుందా లేదా అనేది సమీక్షించే దానికోసము లోకేష్ గారు రేపు మధ్యాహ్నం మన ప్రొద్దుటూరు పట్టణానికి వస్తున్నారు. కాబట్టి మనం అందరము కేవలము కార్యకర్తల మీటింగ్ అయింది. దాదాపు 1250 మంది కార్యకర్తలతోనే సమావేశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ప్రజలందరూ కూడా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా మన చౌడూరు నుంచి ఇక్కడికి బొల్లవరం కాలనీ వరకు రావడం జరుగుతుంది. పోయేటప్పుడు కూడా జమ్మలమడుగు రోడ్డు కడపకు పోతారు. ఆ సమయంలో ఆయన్ను చూసేదానికి ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు ప్రజలందరి ఆదరాభిమానాల వలన ఈ యొక్క కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. ప్రజలందరికీ అవకాశం ఈ యొక్క రేపు కల్పించకపోయినప్పటికీ కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, భవిష్యత్తు ఉండబడిన నాయకుడు, కాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఏదో ఉన్నత స్థాయికి చేరుకోగలిగిన ఒక గొప్ప లీడర్ అవుతాడు. కాబట్టి లోకేష్ గారిని మనం అందరం కూడా ఆదరించి అభిమానించి యువతను మనం ప్రోత్సహించాలనే దాంట్లో భాగంగా ఆయనకు మేము సంపూర్ణ సహకారం ఇవ్వడం జరుగుతుంది. రేపు కార్యకర్తల మీటింగ్ 100కి 1000 సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మీద ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.